'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' 2 అవర్స్ 8 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే స్క్రిప్ట్ పరంగా ఇలా తీద్దాం అనుకున్న స్క్రీన్ ప్లే అండ్ కొంత థ్రిల్లింగ్ నరేషన్, సెకండ్ హాఫ్‌లో ఒక 2 ట్విస్టులు, కొన్ని సబ్ ప్లాట్స్ ఇదంతా భలే ఉన్నాయి గానీ, టూ మెనీ సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నాయి. అవేంటో మైనస్ పాయింట్స్‌లో చెప్తాను క్లియర్‌గా. అందుకే ఈ ఫిల్మ్ నాకు వన్ టైమ్ వాచబుల్ అనిపించింది నాకైతే. కానీ పర్ఫెక్ట్ ఫిల్మ్ అనే ఫీలింగ్ అయితే రాలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ 'అడవి శేష్' గారి 'ఎవరు' మూవీ. నిజమేంటో కనుక్కునే ప్రాసెస్‌లో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఎందుకు దానితో కంపేర్ చేస్తున్నానో సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' మాత్రం కొన్ని చోట్ల చాలా బావుంది. కొన్ని చోట్ల మాత్రం ఇంప్రెస్ చేయలేదు. ఐటెమ్ సాంగ్, ఇంకా డిటెక్టివ్ రోల్‌లో డీటెయిలింగ్ ఇలాంటి చాలా విషయాల కోసం వీటి గురించి ముందు ముందు మాట్లాడతా మైనస్ పాయింట్స్‌లో. మొత్తం వింటే మీకే ఒక ఐడియా వస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్‌లో అమ్మాయి రేప్ చేయబోయే ఒక సీను, సెకండ్ హాఫ్‌లో ఐటెమ్ సాంగ్ ఇవి తప్ప మిగతావంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 1991లో రాజీవ్ గాంధీ గారు చనిపోయిన టైంలో జరిగే కథ ఇది. పోలీసులకి బీచ్‌లో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది. అండ్ అప్పుడు ఒక ప్రెస్ రిపోర్టర్ ఛాలెంజ్ విసిరితే పోలీసులకి, పోలీసులు ఎలాగైనా ఈ మిస్టరీ ఏంటి అని కనిపెట్టాలని డిటెక్టివ్ అయిన షెర్లాక్ హోమ్స్ అలియాస్ వెన్నెల కిషోర్ గారిని రంగంలోకి దించుతారు. అతను కనిపెట్టాడా లేదా, అసలు ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లేనే నాకు పెద్ద ప్లస్ అనిపించింది. కంటెంట్‌నయితే ఫుల్‌గా ప్యాక్ చేశారు. సినిమా చూసిన వాళ్ళొచ్చి ఇందులో స్టోరీ లేదు అనడానికైతే లేదు. కానీ ఎగ్జిక్యూషన్ కొంచెం బెడిసి కొట్టింది. వస్తా అక్కడికి ముందొస్తా. ఇక ఏది జరిగిందో మనం కూడా ఇదే కరెక్ట్ అని చెప్పలేని విధంగా డిఫరెంట్ స్టోరీస్‌ని వినడం, సెకండ్ హాఫ్‌లో 2 ట్విస్టులు, లాస్ట్ 30 మినిట్స్ ఎంగేజింగ్ ఎక్స్‌ప్లనేషన్ ఇవి పెద్ద ప్లస్. ఫస్ట్ హాఫ్ వరకు మెల్లగా చూసేయొచ్చు. సెకండ్ హాఫ్‌లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లవ్ స్టోరీ అంటే జనరల్‌గా చాలా సినిమాల్లో చూసి విసుగొచ్చింది నాకు. కానీ ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక సాంగ్‌లో ఫ్లోలో చూపించారు ఇంట్రెస్టింగ్‌గా. పర్ఫార్మెన్సెస్ వైస్ వెన్నెల కిషోర్ గారు, రవితేజ మహాదర్శన్ గారు యాజ్ యూజువల్. అరణ్య నగర్‌లో ఉన్న రోల్‌లో ఓకే. కానీ ఇంకా బెటర్‌గా చేయొచ్చు అనిపించింది. సాంగ్స్ 1, 2 పర్లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్ ఫీల్స్. సినిమాటోగ్రఫీ బానే ఉంది. మైనస్ పాయింట్స్. ఫస్ట్ మైనస్ ఏంటంటే అసలు ఒక డిటెక్టివ్ ఫిల్మ్‌లా కాకుండా ఇన్వెస్టిగేషన్ ఫిల్మ్‌లా ఉండటం. అంటే ఒక టిపికల్ డిటెక్టివ్ ఫిల్మ్ ఉండాల్సిన డిటెక్టివ్ ఎలిమెంట్స్ లేకపోవడం. టైటిల్ చూస్తే ఎవరైనా సరే డిటెక్టివ్ ఫిల్మ్ అనే అనుకుంటారు. టూ మెనీ సినిమాటిక్ లిబర్టీస్. అసలు ఆ ఏడుగురే అని తెలియడం, పోలీసులు వస్తున్నారని కార్‌ని నైట్ టైమ్ లైటింగ్ వస్తున్నా దాస్తారు సందులో. మళ్ళీ పోలీస్ జీప్ వెళ్ళిపోయిన వెంటనే బయటకొచ్చేస్తారు లైట్స్ వేసుకొని ఇంజిన్ సౌండ్‌తో. ఒక ప్రెస్ రిపోర్టర్ ఛాలెంజ్ చేస్తే పోలీస్ ఒప్పుకోవడం ఏంటి? అసలు ఆ 'నేనింతే' మూవీ హీరోయిన్ సియా గౌతమ్ గారికి ఈ సినిమాలో రోల్ ఎందుకుందో తీసిన వాళ్ళకే తెలియాలి మరి. ఒక అమ్మాయి మరొక అమ్మాయిని రేప్ చేయబోయే సీన్ కొంచెం వియర్డ్‌గా అనిపించింది. డిటెక్టివ్‌కి వాళ్ళు అంత భయపడడం ఏంటి అనేలా ఉంటాయి ఆ స్టోరీస్ అడుగుతూ ఉంటే. అన్నీ తెలియకుండానే చెప్పేస్తాం మరి అంటూ అంత తెలివైన డిటెక్టివ్ తెలివి తక్కువగా చెప్పడం ఏంటి? సడెన్‌గా డిటెక్టివ్‌ని పోలీసులు బయటకి తోసేయడం ఏంటి? దానికి ఎమోషనల్‌గా చూపించడం ఏంటో. మెయిన్‌గా ఐటెమ్ సాంగ్ టైమింగ్. 'షెర్లాక్ హోమ్స్' కీలకమైన క్లూ కోసం వెళ్ళాడు అక్కడ అంటూ స్టార్ట్ చేశారు. కంప్లీట్‌గా నాన్ సింక్ ఫీల్స్. ఆ సాంగ్‌ని డిలీట్ చేసేసినా ఏం ప్రాబ్లమ్ ఉండేది కాదు. మేబీ అక్కడ షూట్ చేయాల్సిన ఒక సీన్ సెట్ అవ్వకో ఏమో, మరి షూట్ చేయకో ఏమో, కట్ చేసి ఇలా నచ్చిన టైటిల్ ఎసేసి చెప్పేశారు. అసలు ప్రతిదీ డిటెక్టివ్‌కి ఏదో దగ్గరుండి చూసినట్టు అన్ని విషయాలు క్లియర్ కట్‌గా ఎలా తెలుస్తాయి? అన్ని క్యారెక్టర్స్‌కి పోసుగుర్తు చెప్పినట్టు చెప్తారు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్‌లో కొంచెం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఆనవాళ్ళు కనిపించాయి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే సినిమాటిక్ లిబర్టీస్‌ని పక్కన పెట్టి ఒకసారి అలా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ కోసం చూసేయొచ్చు ఈ థ్రిల్లర్‌ని. సో, వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.